ఎస్సీ వర్గీకరణను తాము పూర్తిగా ఖండిస్తున్నామని, వర్గీకరణ పేరుతో తమ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లీశ్వరి హెచ్చరించారు. విశాఖలోని ఓ హోటల్లో మల్లీశ్వరి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మాల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షల మంది పైచీలకు మాలలు ఉన్నారని, వారి మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన, దాడులు చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసం, స్వలాభం కోసం తమను వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ జోలికి వస్తే ఎన్నో ప్రభుత్వాలు కొట్టుకుపోయాయని, తమ జాతికి అన్యాయం చెయ్యాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ మల్లీశ్వరి హెచ్చరించారు. మాల ప్రజా ప్రతినిధులారా, మాల ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు, మాల సంఘ నాయకులు, మాల మహానాడు నాయకులు ఈ ఉద్యమానికి స్వచ్ఛందంగా తరలి రావాలని, రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉపసంహరించుకునేంత వరకు పోరాడుదాం, మన హక్కులను సాధించుకుందాం అని పిలుపునిచ్చారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె రఘునాథ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మల్లీశ్వరి నాయకత్వంలో విశాఖ నుంచే తమ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఎంఆర్ఓ డి రామప్పుడు, రిటైర్డ్ టీచర్ బి బుద్ధుడు, రిటైర్డ్ ఏఏఓ జి తవిటయ్య, దళిత నాయకులు టి మోహన్ రావు, జి రమణ, ఎస్ గురువులు తదితరులు పాల్గొన్నారు. చేసిన వాళ్ళు మాత్రం జాతి కోసం తీర్మానం చేసుకోవాల్సిందే. ఓకేనా? నేను ఇక నుంచి జాతి కోసం పాటుపడతాం. అంబేద్కర్ గారి ఆశాభావాలని ముందుకు తీసుకెళ్తాం. ఆయన ఆలోచన వద్దు, వర్గీకరణకి అడ్డుపడతాం. ముందుకు సాగబోతున్న మన కంసాలు, మన ఆధ్యాత్మ ఆశీర్వాదాలు కుమ్మరించాలి. పెద్దలందరూ కూడా బుద్ధి డాక్టర్ రఘుబాబు గారు ఆశీస్సులు ఎంతవరకు సాగాలి. ఈ రాష్ట్ర జాతికై ఐక్యత కావాలి. ఎంతో ఆశాకరమైనటువంటి ఉత్తరాంధ్రకి సంబంధించిన ఇంపార్టెంట్ మాల సంఘాలు కానీ, మాల నాయకులు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరితోటి ఇవాళ కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని కూడా తెలియజేయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడున్న పెద్ద మనుషుల మీద కూడా ఫైట్ చేసి రావడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వర్గీకరణ మీద మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటి అని అంటే, వర్గీకరణ అని మా జాతి మధ్య చిచ్చు పెట్టడం ఇకమైన మానండి. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ స్వలాభం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారిని అవమానించిన, ఆయన మీద దాడులు చేసిన, లేదంటే ఆయనని అవహేళన చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్, అదే మీ రాజకీయానికి
చివరి రోజు అని గుర్తుపెట్టుకోండి. మీ పతనం స్టార్ట్ అయిందని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 70 లక్షల మంది మాలలున్నాం. ఇంకా గణాంకాలు లెక్కిస్తే ఇంకా అంతకన్నా ఎక్కువే వస్తామని అనుకుంటున్నాను. మాకు అన్యాయం చేయాలి, మా జాతికి అన్యాయం చేయాలి అని మీ కళ్ళబొల్లి మాటలతోటి, మీ అడ్డగోలు తీర్పులతోటి మమ్మల్ని విభజించాలని చూస్తే మాలల జోలికి వచ్చినా, జాతి జోలికి వచ్చినా గతంలో ఎంతో మంది లీడర్లు కొట్టుకుపోయారు, ఎన్నో ప్రభుత్వాలు కొట్టుకుపోయాయి. మీరు కూడా అలా కొట్టుకుపోతారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు మా మీద ఇంత కపట ప్రేమ? దేనికి మా మీద ఇంత కపట ప్రేమ? మీ లబ్ధి కోసం మమ్మల్ని అన్నదమ్ముల్లాగా ఉండే మమ్మల్ని విభజించాలని మీ ఆలోచన దృక్పథానికి కూడా సవాలు విసురుతూ తస్మాత్ జాగ్రత్త. మాలల జోలికి వచ్చిన ఎన్నో ప్రభుత్వాలు కొట్టుకుపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలని అడ్డు పెట్టైనా సరే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, వర్గీకరణని అడ్డుకుంటాం. ఇవాళ మా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించండి. ఈ జాతిని ఉపయోగించుకున్నటువంటి లీడర్లందరూ, నాయకులందరూ, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ముందుకు రావాలి. నేను అన్న మాటలు మిమ్మల్ని బాధ పెట్టినా సరే మీరు జాతి కోసం బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. పివి రావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఎవరి కోసం చేశారు? ఎందుకోసం చేశారు? అసలు అంబేద్కర్ గారు ఇంత కష్టపడి ఈ దళితుల కోసం ఎందుకు పాటుపడ్డారన్న విషయాన్ని మర్చిపోయి ఇవాళ మీ స్వలాభం కోసం డబ్బుకు అమ్ముడుపోయినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని అడుగుతున్నాను, రండయ్యా, ఇప్పటికైనా నిజమైన స్వచ్ఛమైన మాలలు ఉంటే మాత్రం ఈ ఉద్యమానికి తోడుగా నిలుచోండి. కష్టమైన, నష్టమైన, అవమానాలు పడైనా, క్యారెక్టర్ అసోసియేషన్ చేయించుకోనైనా మేము ఈ ఉద్యమాన్ని మాత్రం వెనక అడుగు వేసే ప్రసక్తి అయితే లేదు. డెఫినెట్గా ఇవాళ వచ్చిన వాళ్ళు ఏదైనా ఒక ఉద్యమం ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. నిజంగా కొన్ని వందల మంది వచ్చారు, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక మహిళకి అండగా ఉండాలి, జాతి కోసం ఫైట్ చేస్తున్న ఒక మనిషికి అండగా ఉండాలని వచ్చిన మీ అందరికీ నా పాదాభివందనాలు. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, నాకన్నా వెల్ ఎక్స్పీరియన్స్డ్, నాకన్నా జాతి కోసం ఫైట్ చేసిన వాళ్ళు నా కోసం ఇవాళ వచ్చినందుకు, నా కోసం కూడా కాదు జాతి కోసం వచ్చినందుకు నేను నిజంగా గర్వపడుతున్నా. కింద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. పిలవగానే వచ్చినటువంటి నా మీడియా సోదరులకి కూడా నిజంగా డే ఫస్ట్ నుంచి మీరందరూ నాతో తోడున్నారు. ఇక ముందు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లే టైంలో కానీ ఈ ప్రాసెస్లో కూడా మీరందరూ నాకు అండదండగా నిలుస్తారని నమ్ముతూ జై భీమ్. డాక్టర్ మంచా మల్లేశ్వరి గారు ఇచ్చే పిలుపు మేరకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళ ద్వారా కార్యాచరణ ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాం. డాక్టర్ మల్లేశ్వరి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ వర్గీకరణ విషయంలోని మేము ఎక్కడా కూడా డీవియేషన్ కాకుండా మేడం గారి నాయకత్వంలో మేమందరం కూడా తనను బలపరుస్తూ ఆవిడ నాయకత్వాన్ని ఇక్కడ విశాఖపట్నం నుంచి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మాకు సహకరించిన ముఖ్య నాయకులకి అలాగే మీడియా మిత్రులకి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.